హాయ్ నమస్తే అండి. జనసేన కూటమి ఎట్టకేలకు తమ అభ్యర్థులను ప్రకటించింది. తెలుగుదేశం పార్టీ 94 మంది అభ్యర్థులను ప్రకటించగా జనసేన పార్టీ కేవలం 24 మంది అభ్యర్థులను ప్రకటించింది. మొత్తం 118, ఇంకా సుమారు 57 మంది అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. ఈ సందర్భంలో ఈ అభ్యర్థుల ప్రకటన ఎవరికి సంతోషాన్ని కలిగించింది, ఎవరికి ఖేదాన్ని మిగిల్చింది? పవన్ కళ్యాణ్ గారు ప్రకటించేటప్పుడు 24 సీట్లు మాత్రమే అని చెప్పడము, అదేవిధంగా 3 ఎంపీ స్థానాలు కలిపితే వీటిని చూసుకుంటే సుమారు 40 స్థానాల వరకు మనం పోటీ చేస్తున్నట్లు అని అనడము ఇక్కడ చూసే వాళ్లకు శ్లేష కనిపిస్తోంది. అంటే సందిగ్ధం, సస్పెన్స్. మరి నిజానికి కేవలం 24 సీట్లకు మాత్రమే జనసేన పార్టీ పరిమితం అవుతోందా? ఈ ప్రకటన ఒక్కసారిగా జనసైనికుల్లో ఆందోళన రేకెత్తించింది, ఆవేదనను మిగిల్చింది. ప్రతి జన సైనికుడు కూడా గౌరవప్రదమైన స్థానాలను దక్కించుకోవాలి, జనసేన పార్టీ గౌరవప్రదమైన స్థాయిలో పోటీలో ఉండాలి, గౌరవప్రదమైన సీట్లను దక్కించుకొని పోటీ చేయాలి అనే ఆకాంక్షతో రగిలిపోతున్నారు. ఇవాళ పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు సీట్లను ప్రకటించేసరికి ఒక్కసారిగా జన సైనికుల్లో నిర్వేదం, నిస్తేజం, ఆందోళన ఇవన్నీ కూడా జన సైనికులను ఆవహించాయి. పవన్ కళ్యాణ్ గారు మొదటి నుండి కూడా మొత్తం పైన 3వ వంతు స్థానాల్లో తాము పోటీ చేయనున్నాము అన్న సంకేతాలను పంపించారు. దీంతో జన సైనికులు చాలా కాన్ఫిడెంట్గా ఉంటూ వచ్చారు. ఒకవైపు వైసీపీ వర్గాలు నిరంతరం ముళ్ళుతో కూర్చున్నట్లుగా మాటలతో కూర్చుతున్నా, పవన్ కళ్యాణ్ గారిని అవమానకరంగా మాట్లాడుతున్నా జన సైనికులు ధీటుగా ఎదుర్కొన్నారు. కానీ ఈరోజు సీట్ల ప్రకటన తర్వాత ఒక్కసారిగా జన సైనికులు నిస్తేజానికి గురైపోయారు. నిరాశ, నిస్పృహలు వాళ్ళలో నెలకొన్నాయి. ఏమిటి, ఇంత పోరాటం చేసింది 24 సీట్ల కోసమేనా? ఒంటరిగా పోటీ చేసిన 40 నుంచి 50 స్థానాల్లో గెలిచే అవకాశాలు ఉన్నాయని చెప్పి విశ్లేషకులు అంటున్నారు కదా. మరి ఏమిటి ఈ దుస్థితి? కొంతమంది జన సైనికులైతే తీవ్రంగా మనస్తాపానికి గురయ్యారు. దీనికోసమా ఇంతకాలం మనం పొత్తు 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 అంటూ తిరిగింది? ఈ సీట్ల కోసమా? ఒకవైపు వైసీపీ మీడియా, వైసీపీ వర్గాలు తీవ్ర స్థాయిలో దాడి చేస్తూ అవమానాలకు గురి చేస్తున్నా, ఆ అవమానాలను పళ్ళ బిగువున భరించి జన సైనికులు వారితో పోరాటం చేస్తూనే ఉన్నారు. నిజానికి ఈరోజు వైసీపీ కానీ తెలుగుదేశం పార్టీ కానీ మీడియాకు ఖర్చు పెట్టి మెయింటైన్ చేస్తున్నా, జనసేన పార్టీ సొంత మీడియా లేకపోయినా జన సైనికులు సోషల్ మీడియాలో అటు తెలుగుదేశం పార్టీ మీడియాతోనూ ఇటు వైసీపీ మీడియాతోనూ పోరాటం చేస్తూ వస్తున్నారు. ఎక్కువ స్థానాల్లో పోటీ చేస్తే పోటీ చేయడానికి అభ్యర్థులు ఉన్నారా, ఖర్చు పెట్టుకోగలిగిన అభ్యర్థులు ఉన్నారా అన్న సందేహాలను చాలామంది మాట్లాడచ్చు. కానీ ఇక్కడ జన సైనికులు కోరుకుంటున్నది ఏమిటంటే గెలుస్తామా ఓడుతామా అన్నది కాదు. ఇక్కడ ఆత్మ గౌరవం కోసం తప్పించిపోతున్నారు. ఒంటరిగా పోటీ చేసినా, ఓడిపోయే స్థానాలు ఓడిపోయినా కనీసం గెలవగలిగే స్థానాలు చాలా ఎక్కువగా ఉండేవి కదా ఈ విధంగా పోల్చినప్పుడు అనే బాధకు వాళ్ళు గురవుతున్నారు. మరి జనసేన నాయకులందరూ కూడా 24 సీట్లకే పరిమితం జనసేన పార్టీ అన్నప్పుడు అందరూ సంతృప్తిగా ఉన్నారా? ఒక్కసారిగా జన సైనికుల్లో ఈ విషయం బ్లాస్ట్ అయిపోయింది. ఈలోపుగా బొలిశెట్టి సత్యనారాయణ గారు, శాంతి ప్రసాద్ గారు జనసేన మరిన్ని స్థానాల్లో ఇంకా పోటీ చేస్తుంది, 2వ లిస్టు వస్తుంది అని కొంతవరకు క్లారిఫికేషన్ ఇవ్వడం వల్ల కొంతవరకు సద్దుమణిగినట్లు కనిపించినా జన సైనికుల్లో ఇంకా భయాందోళనలు నెలకొనే ఉన్నాయి. అత్యధిక స్థానాల్లో తాము పోటీ చేస్తున్నాము, తమ కార్యకర్తలను సంతృప్తి చెందే విధంగా మేము సీట్లు తీసుకున్నాము, తమ నాయకులకు సంతృప్తి పరిచే విధంగా తాము సీట్లను ఇవ్వబోతున్నాము అని చెప్పి తెలుగుదేశం పార్టీ అనుకోవచ్చేమో. కానీ అసంతృప్తితో రగిలే జన సైనికులు ఆ ఓటు ట్రాన్స్ఫర్ కావడం అనేది జరగదు. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ తమ నాయకుడిని అమాయకుడిని చేసి ఎక్కువ సీట్లను లాగేసుకొని లబ్ధి పొందుతోంది అన్న అభిప్రాయం జన సైనికుల్లో చాలా బలంగా ఉంది. ఈ అభిప్రాయము తెలుగుదేశం పార్టీ వర్గాలకు నష్టం కలిగించవచ్చు. మరి ఈ విషయాన్ని తెలుగుదేశం పార్టీ నాయకులు గమనించారా? జనసేన పార్టీ ఓట్లు తెలుగుదేశం పార్టీకి ట్రాన్స్ఫర్ కావాలి అంటే ట్రాన్స్ఫర్ అయినప్పుడు మాత్రమే తెలుగుదేశం పార్టీ గెలవగలుగుతుంది. ఎందుకంటే తెలుగుదేశం సాంప్రదాయ ఓట్లు తెలుగుదేశానికి ఉన్నాయి, కానీ ప్రభుత్వంపై ఉన్న నెగిటివ్ ఓటు, దీనితో పాటుగా జనసేన సాంప్రదాయ ఓటు అంటే జనసేన ఓటు బ్యాంక్, ఇవన్నీ కూడా తెలుగుదేశం నుంచి పోటీ చేస్తున్న నాయకులకు బదిలీ కావాల్సి ఉంది. మరి అలా బదిలీ అవుతాయన్న నమ్మకంతో ఉన్నారా? ఇంకా 57 స్థానాలు ప్రకటించాల్సి ఉంది. మరి ఈ 57 స్థానాల్లో జనసేన పార్టీకి ఎన్ని సీట్లు ఇస్తారు? ఇక్కడ క్లారిఫికేషన్ లేదు. సరే, బీజేపీకి ఎన్ని ఇస్తారు? ఇంకా క్లారిటీ రాలేదు.
ఇక్కడ కూడా తెలుగుదేశం పార్టీని ఎక్కువ సీట్లను కైవసం చేసుకుంటుందా, ఎక్కువ మంది అభ్యర్థులను ప్రకటిస్తుందా? ఒకవేళ అదే జరిగితే జన సైనికులు పాపం వాళ్లకు ఎక్కువ పెద్ద ఆశలు కూడా లేవు. కనీసం గౌరవప్రదమైన స్థానాలు అంటే 40 నుంచి 50 మధ్యలో ఇచ్చినా సంతృప్తి పడతారు. మరి ఆ సీట్లను దక్కించుకోగలుగుతారా? జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు అంటున్నారు ఎక్కువ స్ట్రైక్ రేట్తో తాము గెలవాలి అన్నది. నిజమే, గెలుస్తారు. ఎందుకంటే ప్రజల్లో ఉన్న అభిమానము జనసేన పార్టీని ప్రత్యామ్నాయంగా భావిస్తోంది. మూడవ ప్రత్యామ్నాయ శక్తిగా జనసేన పార్టీని ప్రజలు భావిస్తున్నారు. మరి ఈ పరిస్థితుల్లో జనసేన పార్టీ వీలైనన్ని ఎక్కువ సీట్లు తీసుకోకపోతే జరిగే నష్టం ఏంటి? సరే అనుకుందాం, 94 సీట్లు ఇచ్చారు. కొంతమంది అంటున్నారు విశ్లేషకులు మిగిలిన స్థానాల్లో బీజేపీకి ఇవ్వంగా ఏదో 1, 2 జనసేన పార్టీకి ఇస్తారు. సరే ఇచ్చారే అనుకుందాం. మరి ఇచ్చారే అనుకున్నప్పుడు మ్యాజిక్ ఫిగర్ను తెలుగుదేశం పార్టీ సాధించిన రోజున బీజేపీ జనసేన పార్టీలు ఏం చేస్తాయి? మ్యాజిక్ ఫిగర్ తెలుగుదేశం పార్టీకి వచ్చినప్పుడు మిమ్మల్ని పట్టించుకోవాల్సిన అవసరం ఏంది? మీ గురించి ఆలోచించాల్సిన అవసరం ఏంది? వాళ్ళకి నేరుగా గవర్నమెంట్ ఫామ్ చేసేస్తారు. మరి అపరిమితమైన రాజకీయ చాణక్యాన్ని ప్రదర్శించే బీజేపీ వర్గాలు మరి ఏ నిర్ణయం తీసుకోబోతున్నాయి? నిజానికి బీజేపీ పైన ఉన్న అభిమానం ఉన్న సాంప్రదాయ వర్గాలు తప్ప బీజేపీకి క్షేత్రస్థాయిలో బలం ఉందా? ఇది బీజేపీకి అంది వచ్చిన అద్భుతమైన అవకాశం. ఎందుకంటే పొత్తులో వాళ్ళు ఎక్కడ నిలుచున్నా, వాళ్ళ అభ్యర్థులను నిలబెట్టినా వాళ్ళు గెలిచే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే నెగిటివ్ ఓటు చీలిపోదు కాబట్టి, వారికి ఎలాగూ కొంత సాంప్రదాయ ఓటు ఉంటుంది కాబట్టి సరైన అభ్యర్థులను సరైన నాయకులను ఎంచుకొని వాళ్ళ అభ్యర్థులుగా నిలబెడితే వాళ్ళు గెలిచే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఈ విషయము ఎవరూ కాదనలేని సత్యం. ఇవన్నీ కూడా గౌరవప్రదంగా జరిగినప్పుడు మాత్రమే జనసేన ఓటు, జనసేన అభిమానుల ఓటు టీడీపీకి ట్రాన్స్ఫర్ అవుతుంది, అనుకున్న ఫలితాలు వస్తాయి. ఇంకా ప్రకటించనున్న 57 సీట్లలో జనసేనకెన్ని ఒక ఛానల్లో శాంతిప్రసాద్ గారు మాట్లాడుతూ 10-14 సీట్ల వరకు జనసేన తీసుకునే అవకాశాలు ఉన్నాయి అంటున్నారు. ఇక్కడ జనసేన నాయకులు గమనించాల్సిన ఒక అంశం ఏమిటంటే ఎన్ని గెలుస్తాము అన్న విషయం కాదు. ఇక్కడ ఎంత గౌరవం లభించింది, పార్టీకి ఎంత గౌరవాన్ని ఇచ్చారు. వైసీపీ నాయకులు చేసే దుష్ప్రచారాన్ని జన సైనికులు ఎదుర్కొని ఆత్మవిశ్వాసంతో వాళ్ళు ఈ ఎన్నికల్లో పోటీ చేయాలంటే వాళ్ళు గర్వంగా తలెత్తుకొని తిరగగలగాలి. వైసీపీ వర్గాలు మాట్లాడే అవమానకర వ్యాఖ్యలకు సమాధానం ఇవ్వగలగాలి. ఇట్లాంటి పరిస్థితుల్లో మాత్రమే పొత్తు సజావుగా జరిగి జనసేన కూటమి విజయం సాధించగలుగుతుంది, ప్రభుత్వాన్ని స్థాపించగలుగుతుంది. ఇక్కడ జనసేన పార్టీ నాయకులు ప్రధానంగా గుర్తుంచుకోవాల్సింది ఏమిటంటే పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు అంటూ ఉంటారు, నన్ను నమ్మండి, నమ్ముతారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి మాట దాటి ఏ జన సైనికుడు కూడా పక్కకు పోలేడు, వ్యతిరేకించడు కూడా. కానీ ఆత్మవిశ్వాసం కోల్పోయిన తర్వాత వాళ్ళ నుండి మనం రిజల్ట్ రాబట్టలేము. ఎందుకంటే జన సైనికుల్లో ఆత్మవిశ్వాసాన్ని నింపి వారి నుండి అద్భుతమైన ఫలితాలను దక్కించుకోవాల్సిన బాధ్యత జనసేన నాయకులపై ఉంది. ఎలాగో 2-3 రోజుల్లో క్లారిటీ వస్తుందనుకోండి, కానీ వీలైనంత త్వరగా జన సైనికుల్లో ఉన్న ఆందోళనలను దూరం చేయాల్సిన బాధ్యత ఉంది. ఆందోళనతో ఉండేవాడిలో అసహాయత పెరుగుతుంది. అసహాయత పెరిగే వాళ్ళలో నిక్షిప్తమై ఉన్న పోరాటతత్వం నిర్వీర్యమైపోతుంది. ఈ అసంతృప్తితో రగిలే జన సైనికులు ఇటు తెలుగుదేశం పార్టీకి కానీ అటు బీజేపీకి కానీ ఓటు ట్రాన్స్ఫర్ చేయకపోతే ఆ 2 పార్టీలకు కూడా దెబ్బ తగిలే అవకాశం ఉంది. కాబట్టి జన సైనికుల మనోభావాలను దృష్టిలో పెట్టుకొని జనసేన అధినాయకులు మరిన్ని సీట్లను దక్కించుకొని జన సైనికుల్లో ఆత్మవిశ్వాసాన్ని నింపాలి. అప్పుడే జనసేన పార్టీ తనదైన ప్రభావాన్ని ఎన్నికలపై చూపించగలుగుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి. ఇప్పటికీ సబ్స్క్రైబ్ చేసుకొని మిత్రులు ఎవరైనా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.